రేపు ఉదయానికి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అంటాను. రేపు ఉదయానికి నేను విశాఖపట్నం వచ్చేస్తాను అని నేను అంటున్నాను. ఎలా అనగలుగుతున్నాను? నేను రావాలి అంటే ఏం జరగాలి? నేను ముందు హైదరాబాద్లో ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళి కూర్చోవాలి, రాత్రంతా ప్రయాణం చేయాలి, ట్రైన్ ఎక్కడా ప్రమాదం జరగకుండా క్షేమంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి చేరుకుంటే అప్పుడు నేను చెప్పిన విధంగా మీ దగ్గరికి నేను రాగలను ఉదయం. అంతే కదా? అంటే నేను మీ దగ్గరికి రావటానికి వీటన్నిటికీ సంబంధం ఉంది. ఇవన్నీ జరగాలి. నేను అన్నాను కాబట్టి వచ్చేస్తానంటే ఎలా? అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అయిపోతానా? కాదు కదా. ఇవన్నీ జరగాలి. అది ఎంత వాస్తవమో ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికని. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు? అవునండి 2000 సంవత్సరాల నుంచి ప్రభు అంటున్నాడు, ఏది ఆయన రాలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా మరి హైందవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ నమ్మని వాళ్ళు ఏమడుగుతారంటే, ఏదయ్యా మీ ప్రభు వస్తానన్నాడు 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అని. ఈ క్రైస్తవులందరూ ఇంతేనండి, ఒకలాంటి మత పిచ్చి వీళ్ళకి. ఏదో వీళ్ళు ప్రభు వచ్చేస్తారట, వీళ్ళు తీసుకెళ్ళిపోతారంట. ఇవన్నీ తప్పుడు మాటలండి. వీళ్ళు మూర్ఖుల్లో ఎదురు చూస్తున్నారండి, ఆయన ఏదో వస్తారు, ఆయన వచ్చేది లేదు చేసేది లేదండి. అంతే కదా, అలాగే మాట్లాడతారు. ఈ మాటలు మనం ఎందుకు పడుతున్నాం? ఎందుకు ప్రభు రావట్లేదు అని ఎవరైనా ఆలోచించారా? ఈ రోజున్న ప్రపంచ క్రైస్తవ జనాభాలో ఏ ఒక్కరైనా సరే ఎందుకు ప్రభు రావటం లేదు? ఆయన రావడానికి సంసిద్ధంగానే ఉన్నాడు, కానీ రావడానికి తగినన్ని కార్యక్రమాలను ఇక్కడ మనం జరిగించలేకపోతున్నాం. రావడానికి ఆయనదేమీ ఆలస్యం లేదు. ప్రభు భూమి మీదకి రావడానికి ఆయనదంటూ ఆలస్యం ఏమీ జరగటం లేదండి. ఎలా చెప్పగలం మరి ఈ మాట? మరొక మాట చూడండి, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం. ఆయన తన గ్రంథాన్ని ముగిస్తూ 12వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. అక్కడ ప్రభు మనస్సు, ప్రభు ఉద్దేశం కనబడుతుంది చూడండి మనకి. ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో నేను వచ్చుచున్నాను అన్నాడా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడా? అంటే ప్రభు మనస్సులో ఏముంది? త్వరగా రావాలని ఉంది పాపం ఆయనకి. తొందరగా వచ్చేయాలి, తొందరగా సంఘాన్ని తీసుకెళ్ళిపోవాలి, తొందరగా తండ్రికి బాధ్యత అప్పచెప్పాలి, తొందరగా నేను తలగడిగేసుకోవాలి. ఎందుకంటే ఈ బాధ్యతలన్నీ ఎవరి మీద ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు తండ్రి హ్యాపీగా పక్కన ఉన్నాడండి, బాధ్యతలన్నీ కొడుకు అప్పచెంపేసి. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు శిలువ మీద నుంచి తిరిగి లేచిన తర్వాత ఒక మాట అన్నాడు, ఇప్పుడు పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని అన్నాడు. అంటే మొత్తం అధికారం అంతా ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. సంబరం కాదు అధికారం ఉందంటే, అమ్మయ్య నేను సీఎం అయిపోయాను చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. ఏమండి, అమ్మయ్య నేను ముఖ్యమంత్రిని అయిపోయాను, బాగుంది. కానీ బయటకు అడుగు పెట్టాలంటే ప్రోటోకాల్ ఉండాలి. అవునా? ఏమైనా తినాలన్నా దానికి ఎన్నో ఒక పద్ధతి ఉంది. మరలా ఎక్కడ పడితే అక్కడ ఏ కిల్లి బడ్డి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఒక టీ ఉంటే ఇయ్యా అని అడగలేడు. మనలాగా చక్కగా ఏ బజారుకో లేదంటే ఏ చేపల మార్కెట్కి వెళ్ళి అమ్మా ఈ చేప ఎంత అని బేరం ఆడలేడు. ప్రతిదీ బందోబస్తు. మనం ఉన్నంత ఫ్రీగా ఆయన ఉండలేడు. ఎందుకు? ఒక అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి ఎన్నో బరువులు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో తలపోట్లు. ఏ ముహూర్తాన్ని వచ్చాడు కానీ మొత్తానికి రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన చచ్చిపోవడం తర్వాత మనోడు వచ్చాడండి. ఎవరైనా బట్టతలుడు రోసయ్య. వచ్చినప్పటి నుంచి మనశ్శాంతి లేదండి నిజంగా ముసలోడికి. ఎక్కడ మంచి పరిస్థితులు ఉన్నాయో చెప్పండి. వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా అల్లకల్లోలం. ఒక పక్క రాష్ట్ర విభజన కోసం గొడవ, ఒక పక్క ఏమో వచ్చి రాగానే వరదలు ముంచెత్తాయి. కర్నూలంతా ముంచేసింది కదా, అదొక రకమైన సమస్య. ఇంటర్నల్గా ఎన్నో సమస్యలు. కనుక శాంతి అనేది లేదు. ఏదో బయటికి మేకపోతే గాంభీర్యంలాగా అంతా నవ్వుతూ కనబడినా ఇంటర్నల్ స్ట్రగుల్స్. అంటే ఇంతకీ పదం ఉంటుందా, ఊడిపోద్దా? కొంతమంది ఎమ్మెల్యేలు జడిపెత్తున్నాం, మేము రాజీనామా చేసేస్తాం. రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వం పడిపోతే నువ్వు సీఎం పోస్ట్ లేదు పక్క దిగు అంటారు. కనుక ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని టెన్షన్తో ఉన్నాడు ఆయన. పేరుకు మాత్రం ముఖ్యమంత్రి. కానీ ఎన్ని బాధ్యతలు ఉన్నాయో చూసారా? ఇది నేను ఎందుకు చెప్పానో తెలుసా? ప్రభు భూమి మీద ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచారండి, మొత్తం బాధ్యతలన్నీ అప్పగించేశాడు ప్రభు తండ్రి. నాయన నువ్వు చూసుకోరా, ఇంక నేను చూసుకోలేను, నువ్వు పెద్దోడు అయిపోయావు. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడిందంటే
ఈ మహావిశ్వంలో కోటానుకోట్ల దేవదూతలు, వాటి తాలూకా పనులు, వాటి తాలూకా విధులు, ఇదంతా ఏమనుకున్నారు? ఇది పెద్ద అడ్మినిస్ట్రేషన్. ఇది ఒక చిన్న రాష్ట్రాన్ని, 7 కోట్ల మంది ఉన్న రాష్ట్రాన్ని నడిపించడానికే, అవునా, లేదా 10 కోట్ల మంది ఉన్న రాష్ట్రాన్ని నడిపించడానికే ఈ సీఎంకి ఇంత తలపోటు అయితే, ఇలాంటి రాష్ట్రాలు కలిగి దేశాలు, ఎన్నో దేశాలతో ఉన్న ఖండాలు, ఆ ఖండాలన్నీ కలిపి ఉన్న కలగలిపిన భూగోళం, ఇలాంటి భూగోళం ఏమండి, ఈ మిల్కీ వేలు ఇది ఒక చిన్న గ్రహం. ఇలాంటి నక్షత్ర మండలాలు ఎన్నున్నాయి? కోటాను కోట్లు. ఇవన్నీ నిలకడగా ఉన్నాయా? లేదు, తిరుగుతున్నాయి ఇవన్నీ. ఈ భూమి తిరుగుతుందంటే భూమితో పాటు విశ్వం అంతా తిరగాలి. విశ్వంలో భూమి కంటికి కనిపించిన ఇసుకరేణువు లాంటిదే, కానీ ఎక్కడ ఏది గతి తప్పడానికి వీలు లేదు. మరి అవన్నీ క్రమబద్ధంగా తిరగాలి అంటే ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉండాలి? ఋతువులు జరగాలన్నా, కాలాలు జరగాలన్నా, ప్రకృతి క్రమబద్ధంగా నియంత్రించబడాలన్నా వీటన్నిటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఏంటి అడ్మినిస్ట్రేషను? దేవదూతల సైన్య సమూహాలతో ఆయన అధికారంతో కంట్రోల్ చేస్తున్నాడు. పవర్స్, శక్తులు అన్నాడు. అందుకే ఆకాశమందలి శక్తులు అన్నాడు. ఏంటా శక్తులు? వాటి చేసే పని ఏంటనుకున్నారు? వాటి పనులు వాటివి. ఈరోజు మనిషికి అర్థం కాలేదు నక్షత్రాలు ఎందుకు ఉన్నాయో. ఈ చిన్న భూమి కోసం ఎంత పెద్ద సెట్టింగ్ చేశాడో తెలుసా? ఏమండి, దేవుడు ఒక భూగోళం సృష్టించవచ్చు కదండి, ఇవన్నీ ఎందుకండి అని మీరు అనుకోవచ్చు. అది నీ మట్టి మీదకి అర్థం కాని సంగతి. ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంత చిన్న భూమి మీద ఉన్న 6 అడుగుల మనిషి కోసం ఇంత పెద్ద సిస్టమ్ ఎందుకు పెట్టాడో నీకు అర్థమవుతుంది. అవునా? మీకు ఇంకోలా చెప్తాను. మీరు విమానంలో వెళ్ళి కూర్చోవాలి. 1 గంటలో దిగిపోతారు. హైదరాబాద్ అయితే 40 నిమిషాలు మహా అయితే. కానీ మీరు గంటలో ప్రయాణం చేయడానికి మీ సుఖం కోసం మీరు అంతా కలుపుకుంటూ ఇచ్చేది ఒక 4,000 5,000 అంతే కదా. టికెట్ ఎంత ఉంటుంది? 3,500 ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్కి టికెట్ ఒక 3,500 4,000 రూపాయలు తీసుకుంటాడు. ఈ 4,000 రూపాయలకి ఎంత అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో మీకు తెలుసా? దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన విమానం. అవునా? ఎంత అనుకున్నారు? ₹1,00,000 కారు అంత విలువ అనుకున్నారంటే దాన్ని. అబ్బో, దాంట్లో ఎంతో మెకానిజం, దాంట్లో ఎంతో సిస్టమ్, అది ఎంతో వేగంగా ఎగరాలి. మరి ఎగిరేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు, ఇకపోతే గగనంలో అది ప్రయాణించేటప్పుడు కిందనంతా కూడా గ్రౌండ్ కంట్రోల్ ఉంటుంది మొత్తం. విమానం ఎన్ని గంటలకు బయలుదేరింది, అది ఎక్కడుంది, ఇదంతా కూడా ఒక సిబ్బంది నడుపుతూ ఉంటుంది. కిందన గ్రౌండ్ స్టాఫ్ అంటారు వాళ్ళని. ఒక పక్క ఎయిర్పోర్ట్ ఉంటాడు, ఏంటి పైన ఏమో పైలట్ ఉంటాడు, కో పైలట్ ఉంటాడు, దానికి సంబంధించిన సిబ్బంది కొంతమంది లోన్ ఉంటారు విమానంలో. ఇకపోతే కింద గ్రౌండ్ స్టాఫ్ చాలా మంది ఉంటారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ కరెక్ట్గా ల్యాండ్ అవుతుందా లేదా, వీళ్ళందరికీ ఎంత జీతాలు. ఇదంతా పెద్ద సంస్థ, విమానయాన సంస్థ అన్నారు దాన్ని. అంటే నువ్వు ఇచ్చే 3,000 రూపాయల కోసం 1 గంట సేపు నీ ప్రయాణం కోసం ఎంత పెద్ద వ్యవస్థ పనిచేస్తుందో చూసారా? ఆ వ్యవస్థ తక్కువదా? ఎంత ఖరీదైనది. వాళ్ళు ఉపయోగించే ఎక్విప్మెంట్లు కానీ, వాళ్ళు ఉపయోగించే రాడార్ సిస్టమ్లు కానీ, వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ కానీ కోట్ల రూపాయలు విలువ చేసేది. అవునా కదా? ఏమన్నా మనం కొనుక్కోగలం అవన్నీ? మనం కొనుక్కోలేం. టికెట్ కొనుక్కోగలం అంతే మనం. నువ్వు గంట సేపు ప్రయాణం చేయడానికే ఎంత పెద్ద సిస్టమ్ అవసరమని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఈ మహావిశ్వాన్ని దేవుడు ఎందుకు పెట్టాడో కూడా నువ్వు జీకేతో ఆలోచించాలి, జనరల్ నాలెడ్జ్తో, కనీస జ్ఞానంతో. ట్రైన్కి 12 బోగీలు 14 బోగీలు మహా అయితే ఒక 17 బోగీలు ఉంటాయి. కానీ 17 బోగీల్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత సిస్టమ్ జరుగుతుంది? రైల్వే వాళ్ళకి వెళ్తే తెలుస్తుంది మీరు, అమ్మ బాబా ఎంత తలపోట అని. గ్యాంగ్ మ్యాన్ మొదలుకొని డిఎం వరకు, అవునా, వీళ్ళందరూ కూడా స్టాఫ్ పనిచేస్తుండాలి. ఇన్ని గంటలు 2 నిమిషాలకి ట్రైన్ అక్కడ విడిచిపెట్టింది, ఇన్ని గంటలు 2 నిమిషాలకి ట్రైన్ అక్కడికి వస్తుంది, క్లియరా కాదా, ఈ మధ్యలో పట్టాలు బాగున్నాయా లేదా, కింద సిస్టమ్ బాగుందా లేదా, ఏమండి. కనుక ఇవన్నీ ఏంటంటే ఒక సంస్థ, ఒక పెద్ద అడ్మినిస్ట్రేషన్. అది నడుస్తున్నప్పుడు దాని కింద ఎంతో సిబ్బంది కావాలి. ఒక విమానం కానివ్వండి, ఒక బస్సు కానివ్వండి, ఒక రైలు కానివ్వండి, ఒక ఓడ కానివ్వండి, ఏదైనా సరే ప్రయాణం సాగాలి అంటే దానికి ఎంతో సిబ్బంది, దానికి ఎంతో ఖర్చు, దానికి ఎంతో పెట్టుబడి అవసరం. అలాంటప్పుడు
ఈ చిన్న భూగోళాన్ని చేసేస్తే బాగుంది కదండి దేవుడిది అంతే ఎందుకండి అని అనుకుంటున్నారు మీరు. అది అర్థం కాని మట్టి మీదట మనకి. అలాంటి జ్ఞానంతో మనం అనుకుంటాం. కానీ చచ్చిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓహో ఇందుకోసం పెట్టాడా దేవుడని. మన గడియారం పక్క చూసే ఎందుకండి వెనకాతలో ఒక 2 ముళ్ళు పెట్టేస్తే చాలు కదంటే 2 ముళ్ళు పెట్టేస్తే తిరిగి తేయటవి. గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు పెట్టేస్తే చాలు కదండి, పెట్టేసుకో అయితే ఆ ఎక్కడే ఉంటాయి. కానీ ఆ 2 తిరగాలి అంటే టైం ప్రకారంగా లయ టక్ 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 తేడా ఉండకూడదు. మళ్ళా ఆ టైమింగ్ ఎన్ని వాచీలు ఉన్నా సరే ఆ టైమింగే పడుతుంది. లేకపోతే నీ వాచీలో 10 అయితే నా వాచీలో 12 అవుద్ది. సిస్టమ్. దాని వెనకాతలు ఎన్ని చక్రాలు తిరుగుతున్నాయి? ముందు కనిపించే 2 చక్రాలు 2 ముళ్ళులు తిరగడానికి వెనకాతలు ఎన్ని చిన్న 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 కంటికి కనిపించిన చిన్న చక్రం, చిన్న స్ప్రింగ్ టక్ 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 పెండ్యులంలో ఆడుతుంటది. ఇది కూడా అవసరం. ఆ సిస్టమ్ అంతా కూడా ఇంత చిన్న వాచ్ 2 ముళ్ళులు తిరగడానికి వెనకాతలు ఇంత సిస్టమ్ ఉంటున్నప్పుడు ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ 3 మన కోసం తిరగడానికి దేవుడి మహా పెద్ద సిస్టమ్ని పెట్టాడండి. ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ నడిపించడం అంటే చిన్న సమస్య. ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే పర్లేదండి ఏదో నక్షత్ర మండలాలు గుద్దుకునే భూమికి వచ్చేది నష్టపెట్టాలని మీరు అనుకుంటున్నారేంటి? అమ్మ బాబోయ్, చక్రంలో ఏది ప్రమాదం జరిగినా ఆ ఎఫెక్ట్ ఎక్కడికి ఉంటుంది? భూమి మీదకి ఉంటుంది. ఉండుండట సూర్యుని మించి జ్వాలలు లెగిస్తుంటాయట, తెలుసా మీకు? ఉండుండి సూర్యగ్రహం మీద పెద్ద పెద్ద తుఫానులు. పర్లేదండి తుఫాను వస్తే మనకేంటి అనుకుంటున్నారా? భూమి మీద తుఫాను, సముద్రం మీద తుఫాను వచ్చినందుకే కొన్ని లక్షల మంది గల్లంది అయిపోతున్నారు. ఎక్కడో ఉంది కదండి సూర్యుడు, మనకేంటని అనుకున్నారా? ఆ వేడి సెగ తగిలితే చాలండి సగం భూమి ఆడిపోద్ది. వేడి సెగ, మంట కూడా ఇక్కడికి రానవసరం పని లేదు. ఒక్కసారి ఆ విసురులాగా మంట చూసారు, ఉండుండి మనం మంట వేస్తున్నాం, టక్కన కొన్ని జ్వాలలు అలా పైకి లెగిస్తుంటాయి. క్షణాల మీద లెగిస్తే అంతే, అవి మళ్ళీ ఆగిపోతుంటాయి. అలాంటి జ్వాల వస్తే చాలండి, పెద్ద జ్వాలగాని వచ్చిందంటే భూమి అంతా మాడిపోద్ది. మరి అలాంటి జ్వాలలు రాకుండా ప్రతి క్షణం మనల్ని కాపాడడానికి ఈ సిస్టమ్ అంతా నడిపించడానికి కోటాను కోట్ల దేవదూతలు అందుకే అవసరమయ్యారు. ఆయనకి ఎందుకండి బాబు? అసలు దేవదూతలు దేవుడు ఎవరి కోసం చేశాడు? మన కోసమే. అందుకే పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. కనుక సూర్యుడు తిరగాలన్నా, గాలిలు వేచాలన్నా, ఏమండి మేఘాల్లోకి వర్షాలు కురవాలన్నా, ఇవన్నీ కూడా సిస్టమ్. ఈ సిస్టమ్ అంతటిని నడిపించేది దేవదూతల వ్యవస్థ. ఈ వ్యవస్థ అంతటికి ఇప్పుడు నాయకుడు ఎవరయ్యారు? యేసుక్రీస్తు నాయకుడాడు. ఆయనకి ఇంకొక తలపోట. కనుక యేసుక్రీస్తు ఏమనుకుంటాడు? బాబు తొందరగా ఈ అడ్మినిస్ట్రేషన్ నాకొద్దు. ఎందుకంటే మనలాగా ఆయన పవర్ పిచ్చోడు కాదు, ఆయన అధికార పిచ్చోడు కాదు. మనకైతే కార్పొరేటర్ పోస్ట్ దొరికినా వదలం మనం. అలాంటిది ముల్లోకాల అధికారం ఆయనకి ఇచ్చినా ఆయన ఎలాంటాడంటే, ఆయన మనస్తత్వం ఎలాంటిదో తెలుసండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం, 27వ వచనం కూడా చదవండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తుందటండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నట్టు, తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అంటే ఆయన మీద ఉన్న బాధ్యత ఏంటి? ముందు మనల్ని తీసుకెళ్ళి అక్కడ అప్పగించేయాలి. ఏమండి? అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన అది. విలన్ ఇంకా బతికే ఉన్నాడు కనుక హీరో తెర మీద ఉండాలి. ఏమండి? ఇంకా విలన్ బతికుంటే హీరో చచ్చిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది సినిమా? ఫ్లాప్ అయిపోద్ది. అవునా? హీరో బ్రతుకుంటుండగా విలన్ చచ్చి పంపేయాలి. విలన్ చంపేస్తారు కదండి కథ సుఖాంతం అవుతుంది. మన కథలో హీరో చచ్చిపోయిన తర్వాత విలన్ నవ్వుతూ కనపడ్డాను అనుకోండి, శుభం అని ఇచ్చాడు అనుకోండి, మనం ఆనందంగా ఉండగలం, ఇంటికి వెళ్ళగలమా? వెళ్ళాం. చిచ్చి ఇదేంట్రా హీరో చచ్చిపోయాడు, విలన్ ఆనందంగా ఉన్నాడు, క్లైమాక్స్ బాగోదు. కనుక ఇక్కడ కూడా ఏం జరగాలి? తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు నాయన నువ్వు పవర్లో ఉండాలి. అంటే వాడు లేపేసినంత వరకు అధికారం నీది అన్నాడు. ఎవరిని లేపేసినంత వరకు? సైతాన్ని కానీ లేపడానికి దేవుడు పూనుకోవాల్సిన పని లేదు. నా కొడుకు చాలేరా వాడిని ఎదుర్కోవడానికి, ఆయన చంపాడని నా కొడుకు చాలు. కనుక నాన్న నీ బాధ్యత ఎప్పటివరకు అంటే వాడిని నియంత్రించే, వాడిని నిర్మూలన చేసినంత వరకు నువ్వు రాజ్య పరిపాలన చేయాలి అన్నాడు. కడపట్ట నశింపజేయబడు శత్రువు మరణం. 27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించినందుకు ఈ పవర్స్ అని ఇచ్చింది ఎవరు? దేవుడే క్రీస్తు కింద పెట్టాడు పాదాల కింద, నాయన ఇవన్నీ నువ్వు పరిపాలించని. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప, అంటే యేసుక్రీస్తుకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, అంటే లోపరిచిన వాడు ఎవడు? తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదనే సంగతి
విషితమే. అన్ని లోపరిచేశాడు. తండ్రి ఎలా లోపడతాడండి? తండ్రి లోపడు కదా కొడుక్కి. అన్ని లోపరిచేశాడు తండ్రి తప్ప. అంటే ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు అనమాట కొడుక్కి. ఇచ్చేసిన తర్వాత 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిన. డాడీ నాకు ఈ పవర్ వద్దు, డాడీ నాకు అడ్మినిస్ట్రేషన్ వద్దు, నాకు ఈ పోస్ట్ వద్దు, ఆ పోస్ట్ అంతా ఆ గొడవ ఏదో నువ్వే చూసుకో, నేను మాత్రం తమ్ముడితో ఆనందంగా ఉంటాను, నాకు ఈ బరువుల బాధ్యతలు ఏమొద్దు అనేసాడు. అంటే ఇప్పుడు ప్రభువుకి అధికారం చలాయించాలని ఉందా వద్దనుందా? అంటే ఆయన అధికారం చలాయించడు. నాకు వద్దు తండ్రి ఈ బరువులు ఈ బాధ్యతలు నాకు వద్దు, కొంచెం ఫ్రీగా ఉన్నాయి తండ్రి. ఇప్పుడు ఇక్కడ సీఎం కష్టాలు పడుతుంటాడు, ఆ టెన్షన్లో వాడి బాధలో వాడివి. కానీ వాడి పిల్లలు వాళ్ళందరూ అంత విదేశాల్లో హ్యాపీగా జాలీగా తిరుగుతూ ఏమండి జల్సా చేస్తుంటారు. ఎందుకు? కష్టాలు లేవు వాళ్ళకి. అధికారం తండ్రిది, అవునా? అధికారం తండ్రిది కనుక వీడికి బాధ ఏంటి? నెహ్రూ కోటీశ్వరుడు కనుక సంజయ్ గారు ఏం చేశాడు? ఏ కారు కనబడితే ఆ కారు దబ్బును గుద్దించడమే తీసుకెళ్ళి. రోడ్డు మీద ఏమైనా అందంగా కారు కనబడింది అనుకోండి, వీడు కారుతో తీసుకెళ్ళి దబేలు మనం గుద్దించడమే. అయ్యగారు ఏంటి నా కారు పోయింది, రా నా మనవడే కదా, ఇదిగో తీసుకో, ఎంత 5 లక్షల కారు తీసుకో, చెక్ రాసి ఇచ్చేవాడు నెహ్రూ. ఎందుకంటే సంపన్నుడు, కోటీశ్వరుడు. బరువా బాధ్యత సంజయ్ గాంధీకి ఏం తెలీదు. అదే బాధ్యత వచ్చిందనుకోండి కష్టం. కనుక యేసుక్రీస్తు కూడా ఏమనుకున్నాడు? నాకు ఈ బాధ్యతలు వద్దు తండ్రి, నువ్వు అప్పగించావు కనుక ఎప్పటి వరకు చేస్తాను? నేను రాజ్యాన్ని నీకు అప్పగించినంత వరకు మాత్రమే నేను పరిపాలన చేస్తాను. కనుక తొందరగా నాకు రిలీఫ్ ఇచ్చేయి, ఆ బాధ్యతలు ఏమో నువ్వే చూసుకో. కనుక చివరిలో క్లైమాక్స్లో ఏం జరుగుతుందని చెప్తుంది బైబిల్ ఇక్కడ? అధికారం అంతా ఎవరి కిందకి వెళ్ళిపోతుంది? మళ్ళా ప్రభువుకి ఇవ్వబడిన పవర్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ తండ్రి చేతిలో పెట్టేసి నేను ఆనందంగా ఉంటాను తండ్రి, నాకు దయచేసి ఏం బాధ్యతలు అప్పచెప్పొద్దు అని కుమారుడు సైడ్ అయిపోతాడు అనమాట. అంటే మనతో పాటు ఆనందంగా గడపడానికి. కనుక ఇదంతా ఎందుకు చెప్పాను? యేసుక్రీస్తు తన పవర్ నుంచి రిలీవ్ అయిపోదాం అనుకున్నాడు. ఆయన అధికారం నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాడు. కనుక బయటకు వచ్చేయాలనుకుని ఈ తలపోట్లన్నీ ఉంటాయి, అధికారాలు ఉంటాయి, తలపోట్లు ఉంటాయి. కనుక తలపోట్లు వదిలించుకోవడానికి తొందరపడతానే పడ్డా ఆయన. ఈ పవర్స్ నుంచి ఆయన తొందరగా బయటకు వచ్చారనుకున్నాడా ప్రభు? అందుకే అన్నాడు త్వరగా వచ్చుచున్నానని. త్వరగా వచ్చుచున్నాడు ఎందుకన్నాడు తెలుసా? బాబు తొందరగా భూమి మీదకి వెళ్ళిపోయి తొందరగా ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి తొందరగా తండ్రికి అప్పచెప్పేసి తొందరగా నేను మొత్తం తల కడిగేసుకొని ఆనందంగా ఉంటాను. నాకు ఈ సమస్యలు వద్దు బాబోయ్, నాకు ఈ తలపోట్లు వద్దు బాబోయ్. ఎక్కడ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. తేడా వచ్చిందా? కొడుకని కూడా చూడు, ఆయన ఎలాంటోడు ఏమండి? ఆయన ఎలాంటోడు? కొంచెం ఒక విధంగా చెప్పాలంటే చండశాస్త్రుడే. మంచిగా ఉన్నంతసేపు మంచి, తేడా వచ్చిందంటే అప్పటి వరకు నా ఇల్లంతట్లో మోసే నమ్మకమైన పొగున్నాడు ఆయనే. ఏదో తేడా వచ్చి ముసలోడు కొంచెం మైండ్ యాబ్సెంట్ మాట్లాడాలంటే కర్రతో కొట్టాడు రాయిని. ఈయనకేదో నొప్పెట్టినట్టు, నువ్వు నా మాటను ఇశ్రాయేల్ సైన్యం ఎదుట నువ్వు గైకొనలేదు కనుక నేను వాగ్దానం చేసిన ఇశ్రాయేల్ పట్టణంలోకి నువ్వు వెళ్ళిపోవని సరే, అంతే టప్మని అయిపోయింది. కనుక తండ్రి మనస్తత్వం కొడుకు తెలుసు. కొడుకు తెలుసు కాబట్టి ఏమనుకుంటాడు? ఎందుకు నాకు ఈ టెన్షన్లన్నీ, ఈ మాట పడడం ఎందుకు, ఈ బాధ్యతలు తీసుకోవడం ఎందుకు, ఇవన్నీ వద్దు బాబు, నాకు తొందరగా రిలీఫ్ ఇచ్చేయి. అందుకే తొందరగా భూమి మీదకి వచ్చేస్తాను. ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు అన్నాడు ఆ మాట, ఇదిగో త్వరగా వచ్చేస్తానని. నేను అడిగి వెళ్తాను, అడిగి వచ్చేస్తానని. అసలు మరి ఎందుకు రాలేదు ఆయన? ఇదిగో త్వరగా వచ్చుచున్నానన్న ప్రకటన గ్రంథంలో అనగా మొదటి 100 సంవత్సరాలు చెప్పిన ప్రభు ఈ రోజు 2000 సంవత్సరాలు అయిపోయినా ఎందుకు తొందరగా రాలేకపోతున్నాడు ఆయన? రాకపోవడం ఆయన నేరం కాదండి. ఆయన రావడానికి చెప్పాను కదా, ఈ లింకులన్నీ ఉన్నాయి. ఏంటది? మన స్టేషన్కి వెళ్ళాలి, బండి రావాలి, ట్రైన్ ఎక్కాలి, మధ్యలో యాక్సిడెంట్ జరగకుండా ఉండాలి, క్షేమంగా ఇన్ని గంటల ప్రయాణం చేసి వైజాగ్ స్టేషన్ చేరుకోవాలి, ఇవన్నీ జరగాలి. కనుక ప్రభు బయలుదేరిపడం, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా పని జరగలేదు అక్కడ. ఒకవేళ ప్రభు తండ్రి వెళ్ళిపోమంటావు ఇప్పుడు నన్ను భూమి మీదకి తీసుకొచ్చిన కంటే, ఉండరా నాన్న, ఎందుకు కంగారు పడిపోతున్నావు? అప్పుడే బయలుదేరద్దు నువ్వు. ఎందుకు? ఇంకా రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడలేదు. ఇంకా ఇప్పుడు మీరు దెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్న ప్రకారంగా నాశన పాత్రుడు పాప పురుషుడు ఇంకా బయలుపడలేదు. పోనీ నన్ను పెట్టేమంటావా? నువ్వేం బయట పెడతావు? బయట పెట్టే బాధ్యత నీది కాదు. ఎవరు పెట్టాలి? ఎవరి తరంలో బతికున్నారో వాడిని బయట పెట్టాలి. అంటే మనం పెట్టాలి. ఇప్పుడు మనం బతుకున్నాం కదా, మనం ఏం చేయాలి? మన ప్రభు రావాలి అంటే, ప్రభు భూమి మీదకి రావాలి అంటే ఏం చేయాలి? తొందరగా మనం రాజ్య సువార్త ప్రకటించాలి. ఈ రాజ్య సువార్త ప్రకటనలు అంటే అసలు సిసలైన రాజ్య సువార్త ప్రకటనలో బయటపడేవాడు ఎవడో? దుష్టుడిగాడు బయటపడతాడు. కనుక దుష్టుడు బయటపడాలి అంటే మనం సువార్తకి ప్రకటించాలి, బయటికి వెళ్ళాలి. ఈరోజు జరుగుతుందా? మరి సంఘాల్లో జరుగుతుందా? ఆదివారం అయ్యేసరికి బయటికి వెళ్ళవలసిన దరిద్రులంతా కూడా 4 గోళ్ల మధ్య కూర్చొని చక్కవచ్చని జింజికి భజన చేస్తున్నారంటే, ఈ దరిద్రులు ఇంకెప్పుడు బయటికి వెళ్ళి సువార్త చేస్తారు? ఆయన ఎప్పుడు వస్తాడు చెప్పండి?
ఈ చిరతలు వాయించుకొని, డోళ్ళు వాయించుకొని, డప్పులు కొట్టుకొని దరిద్రులంతా గుడిలోని పెంకులు పగిలిపోయేటట్టు కేకలేసి హల్లెలూయా 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 అంటే, హల్లెలూయా అంటే లోకం రక్షణ పడుతుందా? ఏమండి? స్తుతి 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 అంటే లోకం మారుతుందా? మారదు. అంటే సైతాన్ గడు ఏం చేశాడు? వీళ్ళని ఇలా జరిగించడానికి కూడా ఆడికి ఇంకొక బలమైన కారణం ఉంది. ఏంటది? ఎన్ని లింక్ అయి ఉన్నాయి చూడండి ప్రభువు రావడానికి. అమ్మ ప్రభువు వచ్చేస్తే లోకం అంతమైపోద్ది. లోకం అంతమైపోయిందంటే నా పని ముగింపు అయిపోద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చేటప్పుడు మొట్టమొదటిగా చచ్చిపోయేది ఎవరు? 8వ వచనం, 2 కొరింథీయుల దశలోనికైన రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈడి ప్రాణానికి లింక్ ఉంది మళ్ళా దాంతోని. కిందకి వెళ్తాం ఇప్పుడు మనం చదువుకోవడానికి. అప్పుడు 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటు ఊపిరి చేత ధర్మ విరోధిని సంహరించి తన ఆగమన ప్రకాశం అంటే ఆయన రాకడతోని లేచిపోతాడు. ఎప్పుడైతే ఇదిగో అన్నయ్య ఆ వీడియో బయట పెట్టాం చూడు, ఇదిగో బయట నిలబెట్టాం విన్నాను తమ్ముడుగా మనం అన్నామో, ఆయన వెంటనే బయలుదేరిపోయి ఆ బయలుదేరడంలోనే ఆయన కాంతికి చంపేస్తాడు, ఆయన్ని సంహరించేస్తాడు ఆయన. ఇప్పుడు మన బాధ్యత ఏంటనమాట? వాడిని ధర్మ విరోధిని ధర్మం అంటే సత్య విరోధి దెయ్యాన్ని బయట పెట్టాలి. ఎప్పుడైతే ఇది దెయ్యం అని బయట పెట్టామో లైన్ క్లియర్ ప్రభుకి బయలుదేరిపోవడానికి. ఎప్పుడైతే ఆయన బయలుదేరిపోయాడో ఆయన ఆగమన ప్రకాశం, ఇంకా ఆయన రాడు, ఆయన రాకముందు వచ్చే ఆ ఫోర్సు, ఆ వెలుగు, అందులోనే చచ్చిపోతాడు వీడు. ఎవరు? దుష్టుడు, విలన్. అంటే ఆయన వచ్చి ఫైట్ కూడా చేయవలసిన పని లేదు. అంటే ఒరే నేను చిటికెత్తే నువ్వు చచ్చిపోతాను అంటాడు చూసారు ఒక్కొక్కసారి చెప్తుంటారు హీరోలు, చిటికెత్తే చచ్చిపోతాడా అంటే చిటికి అంత ఎఫెక్ట్ ఉందా? ఏమండి? నేను అరిస్తే నీ గుండె ఆగిపోతాడు అంటారు. అంటే అరుపుకి అంత గొప్పతనం ఉందా? అవి సినిమా డైలాగులు. కానీ ఇక్కడ ప్రభు దగ్గరది ఏంటో తెలుసా? ఇది వాస్తవం. నేను రానవసరం లేదు, నేను కడమన్న అవసరం లేదు, నేను బయలుదేరుతున్నాను అన్న మాటకి చచ్చిపోతాడు. ఎవరు? దెయ్యం. కనుక ఇప్పుడు దెయ్యం గడు ఏం చేయాలి? అమ్మ బాబు ఇప్పుడు నా చావు ఎవరికి వచ్చింది? ఎవరితో ముడిపడి ఉంది? ప్రభు సీట్లోంచి లేచాడో నేను అయిపోయాను. కనుక ప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు సీట్లోంచి లేవకుండా చెయ్యాలి. ఇప్పుడు అదే కదండి. మరి ఇటు చావకుండా ఉండాలంటే ప్రభు రాకూడదు. ప్రభు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దీనికి వల్ల ప్రభు లేవాలంటే ఇంకో క్లాజ్ ఉంది దానికి. ఏంటి ఆ క్లాజు? మీరు సర్వలోకానికి వెళ్ళి రాజ్య సువార్తను సాక్షార్థమే ప్రకటించాలి. ఈ బాధ్యత ఎవరి మీద పెట్టాడు? ఈ రోజు దొంగ క్రైస్తవుల మీద పెట్టాడు. మరి వీళ్ళు చెబుతున్నారా? చెప్పటం లేదు. కనుక ప్రభు కుర్చీలోంచి లేవాలి అంటే వీడి గుడిలోంచి బయటికి వెళ్ళాలి బైబిల్ పట్టుకొని. కనుక వీడి గుడిలోంచి బయటికి వెళ్ళాడో ప్రభు బయలుదేరిపోతాడు. ప్రభు బయలుదేరిపోయాడో నేను చచ్చిపోతాను. కనుక ఇప్పుడు ఎవరిని పట్టేయాలి? ఇప్పుడు వీడు క్రైస్తుని పట్టేయాలి. అది అందుకే ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు. కనుక ఇప్పుడు సైతాన్ గారు ఎవరి దగ్గరికి వచ్చేసాడు? అది కనుక ప్రభువుని ఆపవలసిన పని ఆడికి లేదు. మనల్ని కాకపట్టి ఆపెత్తే చాలు, ఆడ కలకాలం బతుకుతుంటాడు. ఎందుకంటే మన సువార్త చెప్పనంతకారం ఆడ ఆయుష్ పోసుకుంటూనే ఉంటాడు. ఆడికి చావు మూడకుండానే ఉంటుంది. అంటే ఇప్పుడు మాంత్రికుడు, మాయల మాంత్రికుడు ప్రాణం ఎవరు చూసారా? మన చిన్నప్పుడు వేతాళ కథలో చదువుకుంటాం. మాయల మాంత్రికుడు ప్రాణం అట ఎక్కడ ఉంటుందట? 7 సప్త సముద్రాలకి ఆవల ఎన్నో కొండల మధ్య ఒక కొండలో చిన్న గుహలో, ఆ గుహలో ఎన్నో దెయ్యాలు, ఎన్నో అడ్డంకులు, వీటన్నిటిని దాటుకుని వెళ్తే ఒక చిన్న పంజరం, ఆ పంజరంలో చిన్న రామచిలక, ఆ రామచిలక టపక్కని చంపేస్తే ఇక్కడికి చచ్చిపోతాడు. కానీ సప్త సముద్రం, అసలు సముద్రం ఏంటి? నదే దాటలేం మనం. సముద్రాన్ని ఈదగలం, అంత స్టామినా ఎక్కడిది మనకి? అందులో సముద్రంలో దూకి మనం ఈత కొట్టామంటే తిమింగలి మింగియొచ్చు, సొరచేప కరిచియొచ్చు, లేదా ఊపిరాడికి మింగి చచ్చిపోవచ్చు మనం. 7 సముద్రాలు దాటడం పోని దాటావు. దాటిన తర్వాత ఎక్కడుందో ఆ గుహ కనుక్కోవాలి కదా. ఈ కనుక్కోవడంలో ఎన్నో దెయ్యాలు నీ మీద పడతాయి. ఆ దెయ్యంలో ఏ దెయ్యమైనా నేను చంపేయచ్చు. కనుక ఇన్ని ప్రమాదాలు దాటుకుంటూ వెళితేనే కానీ మాయల మాంత్రికుడి ప్రాణం నీకు దక్కదు. కనుక ఇప్పుడు ఈ మాయల మాంత్రికుడి ప్రాణం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉందండి. ఆడు ఎంత ధైర్యంగా ఉన్నాడు చూసారా? కనుక మన దగ్గర ఉంది ఇటు ప్రాణం. కనుక మన సులువ కాదా నొక్కియడం. చిలక మన చేతికి ఇచ్చాడు. చిలక ఎక్కడుంది? గుడిలో పెట్టాడు చిలక. చిలక ఎక్కడుందండి? కనుక గుడిలో మనం ఉన్నంత భజన చేసినంతసేపు చిలక ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం గుడిలోంచి బయటికి వెళ్ళామో చిలక పని అయిపోయినట్టే, ప్రాణం పోయినట్టే. కనుక ఇప్పుడు వాడు ఏం చేయాలి? మీరు ఎక్కడికి వెళ్ళకండి, గుడిలోనే ఉండండి, కనిపెట్టండి ప్రభు కోసం, ప్రార్థన చేయండి మోకాళ్ళు అరిగిపోయేటట్టు, కపాలం పగిలిపోయేటట్టుగా దేవుడు మొరపెట్టండి. ఇలాంటి మాటలే కదండి.
అందుకే ఎవడు సువార్తకి వెళ్ళడు. గుడికి వెళ్తే చాలు పరలోకం అనుకుంటాడు. గుడికి వెళ్తే చాలు పరలోకం అనుకుంటాడు. ఏం అర్థమైంది చెప్పండి వాడికి? కనుక క్రైస్తవుని అయోమయ స్థితిలో ముంచేసింది. అంటే క్రైస్తవులందరూ ఏం చేసిందనమాట వాడు. అందుకే చాలాసార్లు మాట చదువుకుని యుగ సంబంధమైన దేవత అదే దెయ్యం. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడితనం. అందరు పాపం గుడ్డలైపోయి గుడిలో తడుగుతున్నారు. అందరు కూడా గౌన్ వేసుకుని ఆడు కూడా పాస్టర్ గారు కూడా ఆడు తడుగుతున్నాడు. ఆడు గుడ్డోడే, ఆడికి కళ్ళు లేవు. కనుక ఏది ఎక్కడుందో పాస్టర్ గారు దారి చూపించాలి. మరి ఆడే గుడ్డోడు అయిపోయాడు. మరి సంఘస్థులందరూ ఏమైపోతారు? వాళ్ళు గుడ్డోళ్లే. ఇలా ప్రపంచంలోని ప్రభువుని నమ్మారు. పోన్లే 650 కోట్ల మందిలో ఏదో 250 కోట్ల మంది నమ్మారు కదా క్రైస్తవులు అంటే అందరినీ గుడ్డలుగా చేసింది. అంటే మనం చల్లగా ఉంటే చాలు దానికి, మన కళ్ళు రాకుండా ఉంటే చాలు దానికి. మనం కానీ తెలివి మీరామో ఎవడ ప్రాణం మీదకి వస్తుంది? అది సైతానుగాడి ప్రాణం మీదకి వస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? సభల ద్వారా లేవండారా క్రైస్తులారా, సైతానుగాడు వచ్చేసాడు, గుడ్డోడు చేస్తాడు మిమ్మల్ని అందరినీ, ఇది వాడు ఆయువు పట్టు, కమాన్ మీరు లేవాలి, ప్రభు కోసం ప్రకటించాలి అని మనం చెప్తున్నా. ఇప్పుడు ఎవడి మీద కాన్సన్ట్రేషన్లో ఉంటాడాడు? నేను వీళ్ళందరినీ కష్టపడి ఇన్ని శతాబ్దాలుగా ఇన్ని తరాలుగా గుడ్డోళ్ళు చేసి ఈ రోజు నువ్వు వచ్చి వీళ్ళందరినీ మేలుకొలుపుతావా? కనుక వాడు మనల్ని విడిచిపెడతాడా? మీ అందరికీ తెలుసు. సెమినార్ ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుద్దనగా అసలు మేము కనపడడానికి వీల్లేదని ఏర్పాట్లు చేశాడు వాడు. ఎలాంటి ఏర్పాట్లు చేశాడు? డైరెక్టర్ గారు కానీ నేను కానీ అసలు ఎట్టి పరిస్థితులు ఈ పరిసరాల్లో కనబడకుండా ఉండేటంత పరిస్థితులు తీసుకొచ్చాడు. సెమినారా? నువ్వు కనబడతావా? మీరుంటారా? మీ ఇద్దరు ఇక్కడ ఉంటారా? మీ ఇద్దరే టార్గెట్ నాకు, కనుక మీ ఇద్దరిని ఉంచను నేను, ఎక్కడ ఉంచను. కానీ పని ఎవరిది? దేవుడు పని.